సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు బీఫామ్లు ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు బీఫారాలు తీసుకునేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఇప్పటికే సమాచారం అందించారు. వీరందరితో చంద్రబాబు మాట్లాడిన అనంతరం బీఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. నిన్న మొన్నటి వరకు బీజేపీ సీట్ల సర్దుబాటుతో కాస్త అభ్యర్థులను పూర్తి స్థాయిలో ఖరారు చేయలేకపోయారు. అయితే అభ్యర్థుల ఎంపికలో పూర్తిగా క్లారిటీ రావడంతో ఇవాళ 144 నియోజకవర్గాల్లో అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే బీజేపీ నేతలతో మాట్లాడి అభ్యర్థుల ఎంపికపై పూర్తి క్లారిటీ తీసుకొని టీడీపీ బీఫారాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎట్టి పరిస్థితులలో సోమవారం నాటికి అందరూ నామినేషన్లు వేసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు బీఫారాలు ఇవ్వనున్నారు. 144 అసెంబ్లీ 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు బీఫారాలు తీసుకునేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలంటూ ఇప్పటికే సమాచారం అందించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ లైవ్ ద్వారా అందిస్తారు. పూర్ణ, బీఫారాలు అందించేందుకు ఇప్పటికే టీడీపీ సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది కదా, వీలైనంత తొందరగా అందరితో నామినేషన్లు వేయించేందుకు ఆ ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఇప్పటికే పార్టీ ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? టీడీపీ 144 అసెంబ్లీ అభ్యర్థులు అలాగే 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా ఈరోజు మొత్తం కూడా చంద్రబాబు తన నివాసంలో మొత్తం కూడా బీఫామ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఏదైతే సరిగ్గా 10 గంటలకు మొత్తం కూడా బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియ మొత్తం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు వారితో కూడా ముఖాముఖిగా చంద్రబాబు వారితో కూడా మాట్లాడబోతున్నారు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, ఇక అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటి, వైసీపీ అనుసరిస్తున్న ఎత్తులకు పై ఎత్తులు ఎలా వేయాలి అనే దాని మీద ప్రధానంగా ఇక్కడ ఎవరైతే టీడీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి కర్నూలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి నాగరాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, ఎలా ఉంది మీకు మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పటివరకు ఎలా ఉంది, కర్నూలులో ఎలా ఉండబోతుంది? సార్, కర్నూలులో గతంలో 2 సార్లు వైసీపీ స్వీప్ చేసింది. కానీ ఈ లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసకర పరిపాలన చూసి ఆయన ఒకసారి అవకాశం ఉంటే వేశారు తప్ప అంత మించలేదు. ఈ ఎలక్షన్లో మాత్రం ఏది ఏమైనా కూడా 7 అసెంబ్లీ సీట్లు కొట్టడం ఖాయం. ఎప్పుడు కనీవినరైన మెజార్టీ లోక్సభ స్థానం కైవసం చేసుకుంటుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈరోజు చంద్రబాబు గారి చేతుల మీదుగా బీఫామ్స్ అందుకోబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఇక నుంచి కూడా ఇంకా ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేయాలన్న తలంపుతో మొత్తం కూడా చంద్రబాబు గారు ఇక్కడ దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. సార్, ఒక్క మాటలు చెప్తాను నేను. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు నవ్యాంధ్రలో 17 మన 25 పార్లమెంట్లు తీసుకుంటే కూడా ఒక అత్యంత బడుగు బలహీన వర్గాలకు టికెట్ ఇచ్చింది. ఒక ఎంపీటీసీ స్థాయి నాది. ఒక ఎంపీటీసీ నేను పంచలింగాల గ్రామానికి. ఆ ఎంపీటీసీకి ఎంపీ హోదా ఇస్తుందంటే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ సాధ్యాన్ని ఈ రాష్ట్రానికి నేను ఒక దిక్సూచి. అంటే చంద్రబాబు గారి యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు చెందని నేనే నిదర్శనం. కాబట్టి నాకు చాలా సగర్వంగా ఉంది ఈరోజు బీఫారం సార్ చేతుల మీద అందుకుంటున్నందుకు. మా ప్రచారం రేపటి నుంచి చాలా ముమ్మరంగా ఉంటుంది. మాకు ఎందుకంటే మా అధ్యక్షుల వారు ఈరోజు ఇచ్చే దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కర్నూలు లోక్సభ స్థానం నుంచి సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరేమో బీసీలకి టీడీపీ న్యాయం చేసిందని మీరు పదే చెప్తున్నారు. కానీ బీసీలకి పెద్దపీట వేసింది ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు పదే చెప్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల అటు కుప్పంలో చూస్తే కూడా చంద్రబాబు గారు మీద బీసీ నుంచో పెట్టారు, ఇక్కడ లోకేష్ గారి దగ్గర బీసీ నుంచో పెట్టారు. ఎలా చూస్తారు ఇవన్నింటినీ కూడా? సార్, నేను ఒక సింపుల్ మాట చెప్తా. సామాజిక న్యాయం చేసినా అని అంటున్నాను కదా, మా జిల్లా తీసుకోండి సార్, ఎక్కడొద్దు, రాష్ట్రం కూడా వద్దు, మా జిల్లా ఒకటి తీసుకోండి. సామాజిక న్యాయంలో భాగంగా ఒకటే కుటుంబంలో 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డిస్కి. మీరు లిస్టు తీసుకుని ఆల్రెడీ లిస్టు డిక్లరేషన్ అయిపోయింది కదా, వాళ్ళ ఎమ్మెల్యే ఇష్టం.
మాకంతా బీసీలకు అత్యధిక పీట వేసినది ఏమంటే అన్ని కులాలకు ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీ. ఓసీలకు ఒకటే ఇచ్చింది. బీసీ వాల్మీకులకు సామాజిక వర్గం ఎక్కువ 2 ఎమ్మెల్యేలు ఇచ్చారు. గౌడ్లకు ఒకటి ఇచ్చారు. కురుమ సామాజిక వర్గాన్ని 50 ఏళ్ళ నుంచి చట్టసభలకు ఏ పార్టీ కూడా ఇంతవరకు తట్టలేదు. కానీ చంద్రబాబు గారు ఇవాళ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా సామాజిక సమీకరణలో భాగంగా కురుమలకు లోక్సభ స్థానాన్ని కేటాయించారు. కాబట్టి సామాజిక న్యాయం అనేది దక్కిందంటే కేవలం తెలుగుదేశం పార్టీకే చెందుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే రాయలసీమ 4 జిల్లాలు తీసుకోండి, వాళ్ళు మొత్తం 6 సీట్లు బీసీలకు ఇచ్చారు అంతే. రాయలసీమ జిల్లాలు తీసుకోండి, అంటే వాళ్ళ యొక్క సామాజిక న్యాయం ఎక్కడుందో మీరు ఒకసారి రాయలసీమ బిడ్డనే ఆయన కూడా మరి బీసీలకు ఏమాత్రం న్యాయం చేసినా ఆ లిస్ట్ ప్రకటించారు కదా ఆల్రెడీ. దాన్ని చూసుకుని ఆయనే ఒకసారి సిగ్గుపడాలి దాన్ని చూసి లిస్టుని. మన లిస్టు తెలుగుదేశం పార్టీ లిస్టు చూసి ఆ లిస్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళ లిస్టు చూసుకొని వాళ్ళు తలదించుకునే పరిస్థితి. సామాజిక న్యాయం అనేది ఆయన మాట్లాడడానికి అర్హతనే లేదు. ఇంకోటి ప్రధానంగా చూస్తే ఈరోజు మొత్తం కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా 144 మంది అసెంబ్లీ అభ్యర్థులు అలాగే 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు కూడా మొత్తం కూడా బీఫామ్స్ ఇవ్వబోతున్నారు. అక్కడే దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. ఏదైతే వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలకు కూడా ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీద కూడా మీకు ఇక్కడ చెప్పబోతున్నారు. ఏ అంశాలు చెప్పే అవకాశం ఉంది సార్? రాష్ట్రం మా అధ్యక్షుల వారు ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు మన తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే దాని మీద మెయిన్గా మాకు దిశానిర్దేశం ఇవ్వబోతారు. ఈసారిగాన తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం రాకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి మా అధ్యక్షుల వారు ఏది చెప్పినా దాన్ని తూచా తప్పకుండా పాటించి మేము మా గెలుపును ఏ విధంగా మేము సునాయాసంగా తీసుకురావడం మా అధ్యక్షుల వారు ఇచ్చేటువంటి సూచనలు మేము తీసుకొని మేము ఆ గెలుపును భారీ విజయంతో వచ్చి సార్కు మా జిల్లా అంతటిని ఒక కానుకగా సమర్పించాలని చెప్పేసి నిర్దేశించుకున్నాం. మరి కొద్దిసేపట్లో ఏదైతే బీఫామ్స్ ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. సరిగ్గా 11 గంటలకు చంద్రబాబు కూడా వారిని ఉద్దేశించి కూడా ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే వారందరికి కూడా ఎవరైతే ఇక్కడ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థులు అలాగే అసెంబ్లీ అభ్యర్థులు కూడా దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. అదేవిధంగా కొంత సర్దుబాట్లు కొన్ని సీట్లు కూడా సర్దుబాట్లకు సంబంధించిన విషయం కూడా ఈరోజు ఇక్కడ ప్రస్తావించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల సీట్ల మార్పు ప్రక్రియ కూడా ఉండే అవకాశం కనపడుతుంది. మాడుగులే కావచ్చు, లేకపోతే మడకసిర కావచ్చు, లేకపోతే ఉండి కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేర్పులు కొన్ని ఉండే అవకాశం ఉన్నాయి అని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం కొంత భావిస్తుంది. అవి కూడా ఈరోజే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఈరోజే జరిగే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఈరోజు మొత్తం ఏదైతే టీడీపీ అభ్యర్థులు దాదాపు 144 మంది అలాగే 17 మంది అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులకు మొత్తం కూడా ఈరోజు బీఫామ్స్ ఇచ్చి వాళ్ళకి దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయబోతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక నుంచి అంటే వైసీపీ ఎత్తుగాళ్లకు పై ఎత్తులు ఎట్టా వేయాలి, ఎన్నికల్లో వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంది, ప్రచారాంశానికి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేయాలి, క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రచార పర్వం కొనసాగుతుంది, ప్రచారం ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశం మీద ప్రధానంగా చంద్రబాబు అయితే అభ్యర్థులకైతే దిశానిర్దేశం చేయనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.